ఆదికాండం 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియూ, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియూ యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను. భూలోకము బలాత్కారంతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాని ముగించవలెను. ఓడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలెను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడిదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను.